రామాయణం సుగ్రీవ పట్టాభిషేకం. రాముని ఆజ్ఞతో సుగ్రీవుడు కిష్కింధలో అడుగుపెట్టాడు. వానర ప్రముఖులు ప్రధానులు తన నూతన ప్రభువుకు సముచిత రీతిని స్వాగతం పలికారు. పాదాభివాదం చేసిన వారందరినీ మర్యాదతో లేవనెత్తి లింగనం చేసుకున్నారు. అనంతరం దేవగణాలు ఇంద్రుని అర్చించినట్లు వానరులు సుగ్రీవుని అభిషేకించారు. స్వర్ణదండం మీద శ్వేతపత్రం, హేమదండానికి కఠిన చమరీవాలాలు, క్షీరపూర్ణములైన వృక్షాంకురాలు, రత్నాలు, ఔషధులు, శ్వేతవస్త్రం, శ్వేతమాల్యాను లేపనాలు, వ్యాఘ్ర చర్మం, తేనె, ఆవాలు, పెరుగు, గంధాక్షతలు, నూకర చర్మంతో కుట్టిన పాదరక్షలు, గోరోచనం, మణిశీల ఇలా పట్టాభిషేక సామాగ్రి క్షణాలలో సమకూర్చారు. రూప యవ్వన సంపన్నులైన షోడశ కన్యకాజనం నిలబడింది. ద్విజశ్రేష్ఠులు అగ్నిని ప్రజ్వలింపచేశారు. తూర్పు దిక్కుగా సింహాసనం ఉంచి సువర్ణ కలశాలతో సర్వనదీ జలాలు నింపి అభిషేకించారు. సర్వవానరులు జయ జయధ్వానాలు చేశారు. అనంతరం సుగ్రీవుడు అంగదుని యౌవరాజ్య పీఠం మీద ఆసీనుల్ని చేశాడు. కిష్కింధ వాసులందరూ హర్షోల్లసిత హృదయులయ్యారు. అభిషేక కాండ పూర్తి కాగానే సుగ్రీవుడు వెళ్ళి రామునికి వివరాలన్నీ నివేదించాడు. ఆయన ఆనందంతో సుగ్రీవునికి సెలవిచ్చాడు. వానరేశ్వరుడు అంతఃపురానికి వచ్చి రూమాది ద్వితీయుడై సాంసారిక సుఖభోగమగ్నుడయ్యాడు. సుగ్రీవుడు రాజ్యాభిషిక్తుడైన అనంతరం రామలక్ష్మణులు ప్రస్రవణగిరికి వచ్చారు. ఆ కొండ మీద ఒక గుహ వానస్థానం చేసుకున్నారు. ఆ ప్రాంతం రకరకాల వృక్షాలతో, వాటి మీద అల్లుకున్న లతలతో, సమీపంలోనే సరోవరంతో, పరిసరాలతో, సెలయేళ్లు, కొండ దిగువన నదితో అలరారుతోంది. ఆ కొండ మీద సింహ శార్ధూల బల్లూకాలు స్వేచ్ఛగా విహరిస్తూ ఉన్నాయి. రామలక్ష్మణులను వసించే కొండ గుహ ఈశాన్యాన పల్లంగా వెనక భాగం ఎత్తుగా ఉండడం వల్ల వానలు కానీ తీవ్రమైన గాలులు కానీ బాధించేవి కాదు. తూర్పు దిక్కుకు ప్రవహిస్తున్న నది త్రికూటగిరి శిఖరం మీద గంగా నది వలె ఉన్నది. ఆ నదికి ఇరుపక్కల బారులు తీరి పెరిగినట్లు లతలు నది మా తల్లికి అలంకారాలుగా ఉన్నాయి. హంస, సారస, చక్రవాకాది జలపక్షుల కలస్వనాలు స్రవ పేయంగా వినిపిస్తున్నాయి. ఆ కొండగుహ ఎదుట శీలా పలక మీద కూర్చుంటే కిష్కింధ స్పష్టంగా కనిపిస్తూ అక్కడ కోలాహలం వినిపిస్తూ ఉంటుంది. ఇన్నాళ్లకు సుగ్రీవుడు భార్య విరహం విమోచనం పొందినందుకు రాముడు సంతుష్టాంతురంగుడయ్యాడు. ప్రసరణగిరి మీద ఏ సుందర వస్తువును చూసినా రాముని మనసులో సీత ఆడుతూ ఉన్నది. లక్ష్మణుడు అన్నగారిని సాంత్వ వచనాలతో అనునయిస్తూ ఉన్నాడు. అన్న, ధర్మ స్వభావుడు, నిరంతర యత్నశీలి అయిన నీ వంటి వాడు శోకవశీభూతుడు కాకూడదు. ఈ ధరణీ చక్రాన్ని తలకిందులు చేయగల శక్తి సంపన్నుడవు. నీకు రావణ డొక్క లెక్కయా. ఈ వానకాలం ఈ 4 మాసాలు గడవగానే రావణుడు వంశాంకురం లేకుండా నీ బాణాగ్నిలో భస్మమైపోతాడు అని తమ్ముడు ఉత్సాహం కల్పిస్తుంటే రామచంద్రుడు, సౌమిత్రి, ఉత్సాహం సర్వసిద్ధులకు మూలం. అప్రతిహత పరాక్రమ ప్రదర్శనకు ఉత్సాహమే ప్రధానం. మన వల్ల ఉపకారం పొందిన సుగ్రీవుడు ప్రత్యుపకారం చెయ్యకుండా ఉంటాడా? ఈ 4 మాసాలలో నదీ జలాలు కలకదేరి స్వాధులవుతాయి. అలాగే సుగ్రీవుడు కూడా ప్రయత్నశీలి అవుతాడు అనుకుందాం అన్నాడు. అంతలో వారు శాభ్రాలు మూసిరాయి. వానజల్లుల ముసుగులో ప్రసరణగిరి గుహలో ఉన్న రాముడు తమ్ముడు సూర్యకిరణాల సాయంతో సముద్ర జలాలు తాకిన ఆకాశం పూర్ణగిరిలాగుంది. మేఘో సోపానముల మీదుగా పయనించే సూర్యునికి ఈ పువ్వులన్నీ అలంకారాలుగా ఉన్నాయి. అటు చూసావా, సంధ్యాకాల మేఘాలు రత్నశోభతో ఆకాశపు శరీరం మీద ముందు గుడ్డల పట్టీల వలె ఉన్నాయి. గ్రీష్మ భానుత్తమైన ఈ భూమి వానజల్లులతో తడిసిన దృశ్యాలు నాకు జానకి శోకనయనాలను స్మృతిని తెస్తున్నాయి. ఆ మేఘాల చల్లదనంతో మొగలి డొంకల మీదుగా వచ్చే గాలులు ఈ పర్వతాలని సుగంధంతో అభిషేకిస్తాయి. మేఘమే కృష్ణాజనంగా, వర్షాధారల యజ్ఞోపవీతంగా ఈ పర్వత బ్రహ్మచారులు వాయుపూరిత గుహలలో అధ్యయన నాద దీక్షలో ఉన్నాయి. అదిగో ఈ నల్లమబ్బులో మెరుపులు చూసావా? రాక్షస రావణుడు హరించిన సీత పెనుగులాట్లా లేదు. దిగంతాలకు వ్యాపించిన మేఘాలతో చిమ్మ చీకట్లు క్రమ్మాయి. ఆ గిరిమల్లికలు సలసల నవజల సేచనంతో హృదయానికి గిలిగింతలు పెడుతున్నాయి. ఈ వానలతో దుమ్ము అణిగిపోతుంది. గ్రీష్మకాలపు తాపబాధలు చల్లారినాయి. హంసలు మానస సరోవరానికి సాగుతున్నాయి. చక్రవాకాలు తన ప్రియులతో ఎలా సుఖిస్తున్నాయో వానకు తడిసిన బాటలు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ ఉన్నాయి. క్వచిత్ ప్రకాశం క్వచిదప్రకాశం నభః ప్రకీర్ణాంబుధరం విభాతి క్వచిత్ పర్వత సన్నిరుద్ధం రూపం యథా శాంతః మహార్ణవస్న్యః.
ఆకాశంలో ఒక చోట ఎండ కాస్తున్నది, మరొక చోట వెలుగుకి అవకాశమే లేదు. అక్కడక్కడ సర్వతా వరుద్ధమయ్యి విస్తారంగా సముద్రంలా మేఘావృత ఆకాశం. ఈ కొండవాగులు ఇప్పటికిప్పటికే కురిసిన వాన నీటితో ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చే పూలరాశులతో పర్వతం మీది ధాతు రంజంతో ఎలా శోభిస్తున్నాయో ఆ వాగులు వెంబడే మయూరాల క్రేంకారాలు మత్తుతో చేసే నాట్యాలు. రసాకులం షట్పద సన్నికాసం భుజ్యతం జంబుఫల ప్రకామం అనేకవర్ణం పనద్నావధూతం భూమౌనత త్యామ్రఫలం వివక్వం. నల్ల గండు తుమ్మిద వలె కనిపించే రసభరితమైన నేరేళ్ళు, పక్వమై రంగుల కాంతులతో ఉన్న మామిడి పళ్ళు గాలి కొడుకు టపటపరాలుతున్నాయి. చూసావా, కొండబారులే పూలమాలలుగా, విద్యుత్ కాంతులే పతాలుగాలుగా గల పర్వత సన్ని మేఘాలు యుద్ధభూమిలో మదపటేనుల్లా ఉన్నాయి. మరి జలభారంతో ఉన్న మబ్బులు కొండ శిఖరాల మీద విశ్రాంతి తీసుకుంటున్నాయి. వాన చినుకుతో పుట్టి ఎర్రని ఆరుద్ర పురుగులతో, పచ్చిక బయళ్ళతో, అరుణకాంతలకృతములైన పీతావనంతో ఉన్న నాయికలా ఉన్నట్లుంది భూదేవి. ఈ కాలంలో నదులనే తీవ్ర వేగంగా సముద్రాన్ని చేరుతాయి. నిద్ర మహావిష్ణువు చేరుతుంది. కొంగల బారులని మేఘమండలాన్ని ఆశ్రయిస్తున్నాయి. కామిజనం తన ప్రియా పరిష్వంగాభిలాషతో వెళుతుంది. మేఘగర్జనలు, నదీ ప్రవాహ ధ్వనులు, మత్తగజ ఘీంకారాలు ఈ వర్షరాజుకు ఎంతో ఘనంగా స్వాగతం పలుకుతున్నాయో అలా ఆ వర్షాశోభను తిలకిస్తూ రామలక్ష్మణులు రోజులు గడుపుతున్నారు. సెలయేటి మర్మర ధ్వనులతో, మొగలి పూల సౌరభాలతో మత్తెక్కిన గజాయుధాలు వన మయూర క్రేంకారాలతో శృతి కలపడానికి ప్రయత్నిస్తున్నాయి. కడిమి చెట్టు కొమ్మల మీద పెట్టిన తేనె పట్టును చేరడానికి ప్రయత్నించే మధుపాలు వానజల్లుకు తాకిడికి దూరానికి పోతున్నాయి. నిండార పండిన నేరేళ్లు గండు తుమ్మిదల్లా కనిపిస్తున్నాయి. భ్రమరాల షడ్గమ ధ్వాన గీతాలు, నెమళ్ల నృత్యాలు, గంధ గజేంద్రాల ఉన్మత్త విహారాలు, అర్జున కదంబ వృక్షాల పూగుతుల పరిమళాలు, కొత్త నీటితో సెలయేళ్లు ఇవన్నీ ఆ అరణ్యానికి పానశాలగా చూపుతున్నాయి. మూర్ధాభిషిక్తుడైన మహారాజులా ఉంది వానతో శిఖరాలు తడిసిన పర్వతం. ఆ ఉత్తుంగ శిఖరాల నుండి జాలివారే జలధారలు మహారాజు మెడలోని ముత్యాల హారాల వలె ఉన్నాయి. పక్షులు గోళ్లకు చేరుతుంటే, పద్మాలు ముకుళితాల అవుతుంటే, మాలతీలతలు వికసిస్తుంటే సూర్యాస్తమయం అవుతుందని తెలుస్తున్నది. అక్కడ భరతుడు వ్యవసాయ వనర కార్యాలు సాగించి చాతుర్మాస్య దీక్షను పూనుకుంటున్నాడు. సరయూ నది వరదలతో ఉంటుంది. సౌమిత్రి ఈ వర్షాకన్య అప్పుడే యవన దశకు చేరుకుంది. సుగ్రీవుడు తన భార్య రుమతో సుఖభోగాలతో తేలియాడుతుంటాడు. ఆనంద సాగర సంగమం అతనిది. ఆ భార్య వియోగంతో ప్రవాహ వేగానికి కోతపడే నదీ తటంలా ఉన్నాను. భార్య వియోగం, శోకం, నిరంతర ధారావర్షం, రావణుని వంటి క్రూర శత్రువు ఈ మూడు నన్ను వీడని బాధలు. సుగ్రీవుడు మనల్ని వీడి వెళ్ళేవాడు. వచ్చేది వానాకాలమని, పైగా అప్పుడే అతను విముక్తుడయి భార్యా సుఖానుభవానికి వెళ్తున్నాడని మనం ఏ విషయమూ మాట్లాడలేదు. సమయం రాగానే ఆయనే వస్తాడని భావించాం. సేదులు కళ్ళకదేరగానే సుగ్రీవుడు మన ముందు అభిమానంతో రావాలి అన్నాడు. రామచంద్ర, సుగ్రీవుడు తప్పకుండా వస్తాడు. వర్షాకాలం పూర్తి కాగానే మనం మన ప్రయత్నాలు ఆరంభించవచ్చు అన్నాడు లక్ష్మణుడు. క్రమంగా మేఘగర్జనలు సన్నగిలినవి. మెరుపుల నాట్యాలు దూరమయ్యాయి. తెల్లగా వెన్నెల వ్యాపించి సారస పక్షుల మధురగానాలు శ్రవణ సుఖంగా సాగుతున్నాయి. సుగ్రీవుడు రాజ్యభోగాలతో మునిగి తేలుతున్నాడు. నిరంతరం కామమత్తుడై ప్రవర జన మధ్యంలోనే ఉండి రాజకార్యాలని మంత్రుల మీద వదిలేశాడు. దివారాత్ర భేదం లేకుండా అనంతరం వేడకుండా ఉన్న మహారాజును సమీపించి హనుమంతుడు, ప్రభు, తమకు రాజ్యలక్ష్మి కైవసమయ్యింది. దానితో కీర్తికంతా మిమ్ము చేరింది. మనం చేసిన వాగ్దానానుసారం మిత్రకార్యం నెరవేర్చవలసిన అవసరం సన్నద్ధమవుతుంది. ప్రభు అయిన వాడు కోశాగారాన్ని, సేనాని వాహాన్ని, మిత్రకోటిని ఆత్మసమంగా చూసుకుంటేనే అభ్యుదయం పొందుతాడు. మిత్ర కార్యాలను విస్మరించడానికి అనర్థాలు ఎదురవుతాయి. రామచంద్రుని శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు. ఆయన ఏ మాట మళ్ళీ మళ్ళీ చెప్పడు. ఆయన చెప్పే వరకు ఊరుకోవడము ఉచితం కాదు. మిత్రులను మేలు చెయ్యడమే మనకు ధర్మంగా భావించేవాడు.
మీకంతటి ఉన్నతిని ప్రసాదించిన ఆ మహాపురుషుని విషయమే ఉదాసీనంగా ఉండరాదు. జానకీదేవి ముల్లోకాలలో ఎక్కడ ఉన్నా వెతికి రావడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూ అన్నాడు. సమయోచితమైన హనుమంతుని ప్రబోధం విని సుగ్రీవుడు వానిని ప్రశంసించి సేనాధిపతిని రావించి ఎక్కడెక్కడున్న వానరులను రప్పించమన్నాడు. ఆయన చెప్పే మాట రావడం తడుగా వానరులు దిశాంతరాలకు సుగ్రీవాజ్ఞ వినిపించారు. 15 రోజుల్లో కిష్కిందకు రాని వానరులను శిరచ్ఛేదమే శిక్ష అను కూడా సుగ్రీవుడు ప్రకటించాడు. వానర ప్రముఖులను తీసుకురావడానికి అంగదుడు హనుమంతుడు వెళ్ళాలని ఆదేశించాడు. ఆకాశం నిర్మలమవుతున్నది. రాముని హృదయంలో సీతావియోగ భారం ప్రవృద్ధమవుతున్నది. రాత్రులలో కొండ కొమ్మ మీద చేరి సీతావియోగం అనుభవిస్తూ ఉన్నాడు. ఏ మూలనో సారస్స పక్షి కోత వినిపిస్తుంది. అది చెవినపడగానే సీతాదేవి కంఠస్వరం కాదు కదా అని ఉలికిపడతాడు. నిండుగా పూసిన లతలతో తరుశాఖలు గోచరిస్తాయి. సీత లేని ఈ శోభ దేనికి అని నిట్టూరుస్తాడు. రాజహంసల కళాన్వయం సాగి వస్తున్నది. ఈ సంగీతం వింటూ లేచేది సీత. ఇప్పుడు ఎటువంటి దశలో ఉన్నదో, చక్రవాకాలు కనిపిస్తే వాటితో కలిసి నవ్వుతూ ఆడుకునే సీత ఇప్పుడు ఎలా బాధపడుతున్నదో. ఇప్పుడు ఈ సరోవరాలు, సెలయేళ్లు, నదులు, వనాలు ఏవీ ఆయన మనస్సును ఆకర్షించడం లేదు, చిత్తశాంతినివ్వడం లేదు. ఈ శారద వేళ ఆమె మనస్సు ఎంతగా మదనపడుతున్నదో అని కంటతడి పెట్టుకున్నాడు. ఫలాల కోసం అడవిలోకి వెళ్ళి వచ్చిన లక్ష్మణుడు అన్నగారి దగ్గర చేరి, నీ వంటి వాడు ఇలా శోకవశీభూతుడయి చిత్తస్థైర్యాన్ని కోల్పోకూడదు. మనసు నిబ్బరం చేసుకుని ప్రసన్న చిత్తంతో ఉండాలి. సుగ్రీవుని సాయంతో మనం కార్యోన్ముఖులం కావాలి. ప్రజ్వలిత వహిని ముట్టినవాడు సద్య కాలంలో ఈ అగ్నిశిఖలలో దహించుకుపోక తప్పదు. అలానే సీతను హరించిన వాడును అని ఓదారుస్తున్నంతసేపు విచారరహితుడై రాముడు సౌమిత్రి, ఇంద్రుడు వర్షధారలతో భూమిని సస్యశ్యామలం చేశాడు. కాలమేఘాలు పర్వతాల మీద, నగరాలలో, పంట భూములలో వర్షించి విశ్రాంతి తీసుకున్నాయి. తీవ్రంగా వీచే గాజులు మందగతిలో పడ్డాయి. ఏనుగుల ఘీంకారాలు, నెమళ్ల కేకారాలు, సెలయేళ్ల మర్మద ధ్వనులు సన్నగిల్లాయి. వర్షధారలతో స్వచ్ఛమైన కొండకొమ్మ మీద వెన్నెలలు ఎలా మెరుస్తున్నాయో, నదీ శిఖ తలాలు శోభనాంగి ఊరువుల వలె ఎలా ఉన్నాయో, సూర్యకిరణ శోభతో వికసించిన పద్మాలు నిన్న సరోవరాలు మానస సరోవరం నుండి దిగి వచ్చిన హంసలతో ఎంత రమణీయంగా ఉన్నాయి. పాపం ఆ నెమళ్ళు చూశావా? నేను సహితమైన ఆకాశ దర్శనంతో ఆనంద విహీనములైన నేత్రాలతో ప్రియురాలు వైపు ఎంత దీనంగా చూస్తున్నాయో. మత్తగజాన్ని అనుసరించి ఆ ఆడ ఏనుగుల గుంపులు పుష్పగంధాస్వాదనం చేస్తూ ఎంత హాయిగా కామక్రీడకు సాగుతున్నాయో. శరత్కాల్ప గాలులతో ఉత్సాహం రేగిన వృషభాలు ఆవుల మందలో ఎలా పోట్లాడుకుంటున్నాయో. వర్షధారల్లో పుట్టాలు వీడిరాని విషసర్పాలు ఆకలితో ఎలా బుసలు లేస్తున్నాయో. చెంచంద్రకర స్పర్శ హర్షోన్మీలిత తారక అహో రాఘవతీ సంధ్యా జహాతిన్మయమంబరం. చంద్ర కిరణ స్పర్శతో పులకించిన నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని అరుణరాగరంజితమైన సంధ్యారాగిని తన్నంత తానే విడిచి వెళుతున్నది. చంద్రుడు చూశావా? రజనీకాంత వదనంలా ఉన్నాడు. తారణోతరణాలు ఆమె సుందర నయనాల వలె ఉన్నాయి. ఈ వెన్నెల ఆవిడ కట్టిన మేలి వలె ఉన్నది. ఆ కొంగలబారులు ఆకాశంలో ఎగిరే తెల్లని పూలమాలల్లా కనిపిస్తున్నాయి. విరిసిన పూల దొన్నెలలో మకరందం తాగి మత్తెక్కిన భ్రమరాలు రెక్కల మేడ పుప్పొడి కాంతలతో ఎంత చిత్రంగా ఉన్నాయో. అప్పుడే రాజవీధులు యత్న ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ వానాకాలం 4 మాసాలు 4 శతాబ్దాలుగా గడిచాయి. అయినా సుగ్రీవునికి ఇదేమీ పట్టనట్లేదు. సీతా వియోగ దుఃఖం నన్ను క్షణక్షణం దహిస్తున్నది. రాజ్యం లేదు, భార్యను రావణుడు ఎత్తుకుపోయాడు. శోకతప్త హృదయంతో ఉన్నాను. అందువల్లనే సుగ్రీవుడు ఉపేక్షిస్తున్నాడు. వానలు వెనకబడగానే సీతాన్వేషణకు ఉపక్రమిస్తానన్న వారణేశ్వరుడు ఉదాధీనంగా ఉన్నారు. ఆయన కోరిక తీరింది కనుక నిశ్చింతగా అంతఃపురంలో కాలం గడుపుతున్నాడు. మనం ఇంకా ఆలస్యం చేయకూడదు. నువ్వు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవునితో ఇలా చెప్పుబోయి, కార్యార్థులమై నిన్ను ఆశ్రయించాం. నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ శత్రువులను సంహరించాం. నువ్వు మాకు చేసిన వాగ్దానాన్ని విస్మరించి ఎట్లున్నావు? ఆడిన మాట తప్పినవాడు లోకంలో ప్రజానంద పాలవుతాడు. చేసిన ప్రతిజ్ఞ నిలుపుకోలేనివాడు అధముల శ్రేణిలో చేరుతాడు. ఉపకారం చేసిన స్నేహితులకు ప్రత్యుపకారం చెయ్యని వాడి శవాన్ని కాకులు కూడా ముట్టవని చెప్పు. రామధనుష్టంకారం వినాలనే కోరిక ఉన్నదేమో అడుగు. ఆయన ఎంత కామోపభోగాలతో తేలియాడుతూ జ్ఞానశూన్యుడై ఉన్నా ఈ ధనుష్టంకారం మర్చి ఉండకూడదు. పైగా నీ వంటి తమ్ముడు నా వెంట ఉన్నాడని విస్మరించాడేమో తెలుసుకోరా. అగ్నిసాక్షిగా అతనితో ఎందుకు స్నేహం చేశానో, వాలి వంటి మహాపురుషుని ఎందుకు వధించానో గుర్తు చెయ్యి. వానాకాలం వెనకబడగానే సీతాన్వేషణం చేస్తానన్నాడు. బంధుమిత్ర జనంతో మధుపాన మత్తుడై కామలీలలకు సాగిస్తున్నట్టున్నాడు. ఇన్ని మాటలు దేనికి సౌమిత్రి? నువ్వు సుగ్రీవుని సమీపిస్తూనే నచ సంకుచిత పంధాయేన వాలి హతోగత సమయే తిష్ట సుగ్రీవమా వాలి పదన్మన్మగా.
ఏక ఏవ రణే వాలి శరణే నిహతో మయా త్వాంతు సత్యాదతిక్రాంతం హవిష్యామి న బాంధవం. వాలి వెళ్ళి నా దారి ఇంకా అలానే ఉంది, ఆడిన మాట తప్పితే ఆ దారినే నువ్వు వెళతావు, లేదా నీ మాట నిలబెట్టుకో, అప్పుడు వారినొక్కడనే సంహరించాను, ఇప్పుడు నువ్వు బంధుమిత్ర సమేతం వెళ్ళవలసి వస్తుందని అనవసరంగా మన ఆగ్రహానికి గురికాక త్వరగా కార్యసాధనకు ఉపక్రమించమని చెప్పు అన్నాడు. విన్న లక్ష్మణుడు, రామభద్ర, సుగ్రీవుడు వానరుడు, వారికి సజ్జనులతో వ్యవహారం తెలియదు, అగ్నిసాక్షిగా నీతో సఖ్యం లభించినందువల్లనే తన శత్రువు నిహతుడై రాజభోగాలు భార్యాసుఖము లభించాయని మరిచి ఉంటాడు. అదే నిజమైతే ఆ సింహాసనం మీద ఇంకెంతకాలం ఉండడు. అటువంటి కృతజ్ఞుడిని తక్షణం శిక్షపడాలి. నాలో క్రోధం క్షణక్షణం ప్రవృద్ధమవుతున్నది. ఇప్పుడే వెళ్ళి వాడిని కడతేరుస్తాను, అప్పుడు అంగదుడు మన పని చేసి పెడతాడు అంటూ ధనుర్బాణి అయి నిలబడగా రాముడు, సౌమిత్రి, రఘువంశీయులు మిత్రవద పూనుకోరాదు, వివేకాన్ని విడిచి క్రోధాన్ని ఆశ్రయించకూడదు, నువ్వు వెళ్ళి సౌమ్యంగా మిత్రవచనాలే పలకాలని నెమ్మదిగా అన్నాడు. లక్ష్మణుడు కిష్కిందా నగర ద్వారం సమీపించాడు. కాలాగ్ని సన్నిధము ఇంద్రచాప సదృశము అయిన ధనస్సును చేబూని వచ్చే లక్ష్మణ్ను చూసి సర్వవారణ వాహిని భయత్రమయమైంది. కొందరు చెట్ల చివర కొమ్మలెక్కారు, మరికొందరు పర్వత శిఖరాలను లంఘించారు. వారిలో నలుగురు మాత్రం త్వరగా అంతాపురం వైపు నడిచారు.